ముందుగా సగ్గుబియ్యంని ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. దీన్ని ప్రెషర్కి పెట్టుకుందాం. పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ తీసిన తర్వాత ఇలా సగ్గుబియ్యం ఉడికి పర్ల్స్గా ఉంటుందండి. ఒక గిన్నెలో కొంచెం 1/2 కిలో బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. ఇది కొంచెం చిక్కగా రావాలి. బెల్లం ఉడికేటప్పుడు చిన్న పచ్చకర్పూరం వేసుకుందాం. దీనివల్ల ప్రసాదం టేస్ట్ వస్తుందండి. ఇలాచీలు దంచుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కూడా వేసుకుందాం. బెల్లం ఉడికి దగ్గరికే వచ్చేసిందండి. దీన్ని ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న దాంట్లోకి వేసుకుందాం. బెల్లం దాంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలు పోసుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీన్ని కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పాయసం రెడీ. అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటే సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ అండి. మీరు కూడా ఎంజాయ్ చేయండి.